మలయాళం సినిమాలు మనం చాలా సెలెక్టెడ్గా చూడడం వల్ల వాళ్ళు తీసే రాత్ సినిమాలు మనకు పెద్దగా తగలవు కానీ ఓటీటీల పుణ్యమా అని టాక్తో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్ తాలూకు రాడ్ సినిమాల్ని కూడా డబ్ చేయడంతో ఆ స్క్రాప్ కూడా ఈ మధ్య మనకు కంటపడుతుంది. ఈ కరక్కం అనే మ్యూజికల్ హర్రర్ కామెడీ కూడా ఆ స్క్రాప్కే చెందుతుంది. ఇంతకీ అసలు ఈ సినిమా కథ ఏంట్రా అంటే, ధనుష్ అనే ఒక డాన్సర్ ఉంటాడు. వాడికి పింకీ అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. న్యూ ఇయర్ యూ సందర్భంగా ధనుష్ వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాడిని డబ్బులు అడిగి ఇరిటేట్ చేసిందని చెప్పి ప్రశాంతంగా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్దామనే ఉద్దేశంతో ఒక లాడ్జ్కి పోతాడు. ఆ లాడ్జ్ పక్కన జరుగుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఒక గొడవ జరిగి అది కొట్లాటగా మారి లాడ్జ్ వరకు చేరుతుంది. ఈ క్రమంలో ఆ గొడవ నుంచి ఒక బక్కోడు తప్పించుకొని ధనుష్ ని హెల్ప్ చేయమని అడుగుతాడు. ధనుష్ వాడి వ్యాన్ లో ఆ బక్కోడిని ఎక్కించుకొని ఆ గుంపు నుండి తప్పించుకొని ఒక శ్మశానంలోకి పోయి దాక్కుని ఆ బక్కోడితో కలిసి మందు కొడతాడు. తాగినోళ్ళు తాగినట్టు ఉండకుండా అక్కడున్న సమాధులన్నిట్లో ప్రత్యేకంగా మెట్ల సిలువలున్న ఒక 5 సమాధులను చూసి వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఆ 5 సిలువల్ని పీక్కొస్తారు. ఇక అక్కడి నుంచి ఆ సమాధులకు సంబంధించిన ఆత్మలు వాళ్ళ వెంట పడడం మొదలెడతాయి. అసలు ఎంతకీ ఆత్మల తాలూకు బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ బ్యాక్ స్టోరీని తెలుసుకోవడానికి వీళ్ళేం చేశారు, ఫైనల్ గా ఆత్మల్ని వీళ్ళు వదిలించుకోగలిగారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. డాన్సర్ ఏంటి, లాడ్జ్ ఏంటి, గొడవ ఏంటి, శ్మశానం ఏంటి, సిలువలేంటి, ఆత్మలేంటి, అసలు ఏంట్రా ఈ స్టోరీ? ఎవడ్రా దీని సినిమాగా తీయడానికి డబ్బులు ఖర్చు పెట్టాడన్న థాట్ మీకు వచ్చిందో లేదో గానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే ఆ థాట్ వచ్చింది. అయితే మేబీ రిమైనింగ్ స్టోరీలో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉందేమో, అంతవరకు కథని ఎలా అల్లాలో అర్థం కాక ఇలా ఏది పడితే అది రాసేసుకున్నారేమో అనుకున్నా. బట్ రిమైనింగ్ మూవీలో కూడా విషయం ఏమీ లేకపోవడంతో అసలు ఏమనుకొని ఈ సినిమాని తీశారా బాబు అని తలపట్టుకున్నా. పేరుకేమో ఇదొక మ్యూజికల్ హర్రర్ కామెడీ, బట్ ఈ సినిమాలో మ్యూజిక్ ఏమో చాలా ఇరిటేటింగ్ గా ఉంటది. ఇదొక హర్రర్ మూవీ అని చెప్పుకోదగ్గ సీన్ ఒక్కటి కూడా ఈ మూవీలో ఉండదు. ఇక కామెడీ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటలు కూడా ఉండదు, కానీ ఆ మాత్రం టైంని కూడా ఈ మూవీని చూడడం కోసం స్పెండ్ చేయడం అనవసరమని నాకు అనిపించింది. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. అలా కాదులే, మా దగ్గర చాలా టైం ఉంది, మేం కూడా ఈ మూవీ పైన ఒక లుక్ వేస్తామని మీరు అనుకుంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.